పవన్ కళ్యాణ్ గారు గెలిచి డిప్యూటీ సీఎం అయ్యారు కదా, సో ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది బ్రో. సూపర్ అసలు. అంటే 10 ఏళ్ళ కష్టానికి కరెక్ట్ ప్రతిఫలం దక్కింది అనుకోవచ్చా? ఖచ్చితంగా దక్కింది కదా మరి. అంటే గతంలో అసెంబ్లీ గేట్ కూడా దాకనే ఉన్నారు కదా రోజా లాంటి వాళ్ళు, వాళ్ళకి ఏం చెప్తారు బ్రో ఇప్పుడు? అందుకే ఇప్పుడు తన్నుకుంటూ వచ్చాడు. టచ్ చేయకుండా తన్నుకుంటూ వచ్చాడు కదా. మొత్తం ఇన్ని సీట్లు నిలబడి అన్ని సీట్లలోనూ అసలు సూపర్ అసలు. ఓకే బ్రో, అంటే అన్నట్టుగానే వైసీపీ పార్టీని పాతాళానికి దొక్కాడు అనుకోవచ్చా? ఖచ్చితంగా కదా. దానికి ములాజేముంది అసలు. 11 సీట్లతో కొంచెం పెట్టారు, వాళ్ళు మొత్తం ఇన్ని సీట్లు చేసి అన్ని సీట్లలోనూ ప్రపంచం సృష్టించేశారు కదా, పక్కాంగా, నో డౌట్. అంటే గతంలో ప్యాకేజ్ స్టార్ అనేవాళ్ళు కదా వీళ్ళు, వాళ్ళకి ఏం చెప్తారు మరి ఇప్పుడు? వాళ్ళు ఎవరో మరుగుతుంటారు బ్రో, దాని గురించి మనం ఏం చెప్తాం చెప్పు. అలాంటి పట్టించుకుంటా అంటే ఇవన్నీ కాదు అసలు, అంతే మరి. ఇప్పుడు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడం నమ్మకం ఉందా బ్రో? చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు బ్రో, పక్కా చేస్తారు, నమ్మకం ఉంది. ఓకే, అంటే ఇప్పుడున్న పాలిటిక్స్లో రియల్ గేమ్ చేంజర్ అంటే పవన్ కళ్యాణ్ అనుకోవచ్చా? ఖచ్చితంగా బ్రో, దాని వల్ల ఇంకా డౌట్ ఏం లేదు. పవన్ కళ్యాణ్ గారు అడుగుపెట్టి ఆయన స్పీచెస్ దానివల్లనే చెప్పాలంటే ఇంత మంచి విజయం వచ్చిందని చెప్పేసి నేను చెప్పుకోవచ్చు పక్కా. ఓకే బ్రో, అంటే డిప్యూటీ సీఎం అయ్యాక మూవీస్ ఉన్నాయి, ఓజీ కానీ ఆర్ఆర్ వీరమల్ కానీ, ఎలా ఉండబోతున్నాయి అప్కమింగ్ మూవీస్? తీయాల బ్రో, తీస్తే ఫ్యాన్స్ ఇటు హ్యాపీగా ఫీల్ అవుతారు, అటు జనాలు కూడా బాగా హ్యాపీగా ఉంటారు. అలా సినిమాలో కూడా చేయాలి మరి. ఓన్లీ రాజకీయాలు అంటే కొంతమంది ఫ్యాన్స్ ఎప్పుడప్పుడు అని వెయిట్ చేస్తూ ఉంటారు, ఆయన వస్తే అట్లే పండగ అన్నట్లు ఉంటుంది వాతావరణం. అంటే మీరు ఎక్కువ పాలిటిక్స్లో ఉండడానికి ఇంపార్టెన్స్ ఇస్తారా పవన్ కళ్యాణ్ని? ఎలా చూడాలనుకుంటున్నారు, లేదంటే ఫుల్గా మూవీస్లో చూడాలనుకుంటున్నారు? మనము రెండిట్లో చూడాలనుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు రామారావు గారు ఉన్నారు, ఒకప్పుడు ఆయన దానిలో ఉండి కూడా సినిమాలు తీశారు అన్నారు, అంటే మనకు అంత ఐడియా లేదు కానీ ఒకప్పుడు చిన్నప్పుడు. సో అలా రెండు పక్కల చేసుకుంటూ ఉంటే చాలా బెటర్, బాగుంటుంది. ఫైనల్గా పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు బ్రో? ఆయన ఒక ప్రపంచం బ్రో, అంతే. నెక్స్ట్ ఇంకా ఒక కొత్త తరానికి నాంది పలికాడు. ఆంధ్రాలో ఇక్కడ నుంచి డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. మెయిన్ పవన్ కళ్యాణ్ గారు మెయిన్. మిగతా రెండు పార్టీలు చూసాము. నేనైతే జనసేనగా ఒక అభిమానిగా చెప్తున్నాను, ఖచ్చితంగా మంచి తరం రాబోతుంది ఇక్కడ నుంచి. థ్యాంక్ యూ.